వెనుదీతువా వెనుదీతువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి. ఆరాధనలో పాల్గొనేవారు చక్కగా మోకరించి పిల్లలు సాకేత్ ఇట్రండి, మీరందరూ ఇట్రండి, ఎత్తురా, ఇటువైపు కూర్చోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఇంకా ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్లారాధనలో మనం అందరూ కూడా పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. ఇప్పటి వరకు చెప్పిన మాటలను బట్టి దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుని వాక్యమును అలాగే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించనై ఉన్నాం కాబట్టి ప్రభు బల్లలో ప్రభు శరీరాన్ని రక్తాన్ని తీసుకునే నీవు నేను స్వపరీక్ష చేసుకుందాం. గడిచిన సవాలు అలాగే ఇప్పటి వరకు మనము ఏ విధంగా మనం ఉన్నామో, ఎలా మనం నడిచామో, ఎటువంటి ప్రవర్తనతో మనం ఉన్నామో ఒకసారి మనం అందరం కూడా స్వపరీక్ష చేసుకుందాం. పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఒకవేళ అవిధేయతలు, తప్పులు, అపరాధాలు ఉంటే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. పాపం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని వాక్యం సెలవిస్తుండగా ప్రార్థన చేసుకుందాం. అలాగా ప్రార్థన చేస్తూ ఉండగా సీతమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరి కాలుగా వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుంటూ మన చేసినటువంటి తప్పులు, అవిధేయతలు ఏమైనా ఉంటే కనుక సరిదిద్దుకుందాం. మరలా యెహోవా యొద్దకు మరలా తిరిగి క్షమించమని వేడుకుందాం. తప్పులు ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం. ప్రార్థన చేసి నన్ను బాగు చేయి ప్రభువా, నా పాత రోత బ్రతుకును ప్రభువా కడిగివేయండి. నీ దృష్టికి నీతిమంతుడిగా యథార్థ హృదయుడినై అయా ప్రభు న్యాయమైనదిగా చేసే జీవితాన్ని నాకు దయచేయి ప్రభు అని ఎవరికోలుగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. అలా ప్రార్థన చేస్తూ ఉండగా సీతమ్మ గారు ప్రార్థన చేస్తారు.